హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు ఉద్విగ్న ఫుడ్స్లో సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిని గోరు చిక్కుళ్ళు అని కూడా అంటారు. ముందుగా ఒక 1/4 కిలో గోరు చిక్కుడుకాయలను తీసుకోండి. వాటిని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 2 సార్లు ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. చివరన ఉండే తొనలని కట్ చేసి పడేసేయండి. ఇట్లా మొత్తం కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికించండి. కాయల్ని సరిపోతాయి. మిగిలిన నీళ్ళని వంపేసేయండి. ఇదిగోండి ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. 5 to 10 మినిట్స్. కొత్తగా వంట చేసే వాళ్ళైతే 5 to 10 మినిట్స్ టైం పెట్టుకోండి. ఇట్లా చేత్తో అదమంగానే మెత్తగా అయిపోయి ఉంటాయి. వాటిని ఇట్లా మిగిలిన ఉన్న నీళ్ళని ఇట్లా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టి అందులోకి 1.5 గరిట వంట నూనె వేసుకోండి. మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కొంతమంది మంచెనగపప్పు కూడా వేసుకుంటారు. నేను ఎక్కువగా వాడను. మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంతమంది పల్లీల పప్పు కూడా వేసుకుంటారు, వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్ ముక్కల్ని వేసేయండి. ఇట్లా 2 రెమ్మలు కరివేపాకు వేయండి. ప్రతి వంటలోనూ కరివేపాకు వాడితే ఐరన్ కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కావాల్సిన పప్పుల పొడిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా పల్లీలు కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి. వాటిని ఇట్లా పొడి చేసుకోండి. తర్వాత కొన్ని తెల్లగడ్డలు వేసి ఒక 2 రౌండ్లు తిప్పుకోండి. ఆనియన్స్ వేగిపోయి ఉంటాయి కాబట్టి అందులోకి మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసి ఇందులోకే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ముక్కలకి పట్టేటట్టు. తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంతమంది కాయలు ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేసుకుంటారు. అలా వేసుకున్నా సరే, లేదు ఇప్పుడు తాలింపు వేసినప్పుడు వేసినా సరే. నేను కాయలు ఉడకపెట్టేటప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తాను. మళ్ళీ వీటితో పాటు ఈ పసుపు, కారం వాటితో పాటు మళ్ళీ సాల్ట్ వేస్తాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసిన తర్వాత 2 స్పూన్స్ కారం వేయండి. 2 స్పూన్స్ కారంకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి మొత్తము చిక్కుడుకాయ ముక్కలకి పట్టేటట్టు కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయేదాకా చేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేను సాల్ట్ కొంచెం తక్కువే వాడతాను. సాల్ట్ తక్కువ వాడటమే మంచిది నార్మల్ పీపుల్కి కూడా. కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోండి. మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఇంతకుముందు పప్పుల పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, పల్లీలు, తెల్లగడ్డలు వేసి ఆ పప్పుల పొడిని ఇందులో కలిపేస్తే టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై అయిపోయింది. ఇది ఆకుకూర పప్పులోకి కానీ, టమాటా పప్పులోకి కానీ, వేయించిన పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. ఏ కూరలు లేకుండా ఉట్టి రసమే ఉన్నా ఈ చిక్కుడుగాయ ఫ్రై వేసుకొని రసంతో తిన్నా బాగానే ఉంటుంది. లేదా ఉట్టి పెరుగన్నంలోకి నంచుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఉద్విగ్న ఫుడ్స్ని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మరిన్ని వీడియోల కోసము ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.